సంపాదించే ప్రతి వ్యక్తి తన లైఫ్ టైంలో 4 పాలిసీలు ఖచ్చితంగా తీసుకోవాలి. 100% తీసుకోవాలి. దాంట్లో ఇంకొక మార్గమే లేదు. సో ఏంటి ఆ 4 పాలిసీలు అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. నేను మీ దేవరాజ్ని. సో మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ పాలసీ వచ్చేసి మనకి లైఫ్ ఇన్సూరెన్స్. అంటే మనిషి మీద చేసే పాలసీని మనం లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం. సో దీంట్లో టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లేదంటే ఎండోమెంట్ పాలసీ ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మీకు సర్టన్ టైం పెడతారు. అంటే ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ టైం పెట్టుకుంటారు. మీ లైఫ్ గోల్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు మీరు ఆ టైం పెట్టి ఆ టైం పీరియడ్ వరకు మీరు పేమెంట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ ఆ సర్టన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు టర్మ్ ఇన్సూరెన్స్లో ఎలాంటి రిటర్న్స్ అనేది అవైలబిలిటీ ఉండదు. అదే ఎండోమెంట్ పాలసీలో మీకు సేవింగ్ ఉంటుంది, ప్లస్ రిస్క్ కవరేజ్ అనేది లభిస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటిది అంటే ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్లో మీరు తక్కువ పే చేస్తారు, హై కవరేజ్ అనేది ఇస్తుంది. అదే ఎండోమెంట్ పాలసీలో మీకు ఎక్కువ పే చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రిటర్న్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో అది డిఫరెన్స్. సో ఇందులో మీరు ఏదైనా తీసుకోండి, బట్ ఖచ్చితంగా మీకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది 100% గ్యారెంటెడ్గా, నో డౌట్. ఇందులో ఇంకో ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే. సెకండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. ప్రపంచంలో మీకు ఏదైనా వస్తువు కావాలనుకుంటే మీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది, కానీ ఒకే ఒక ప్రోడక్ట్ మీకు ఇవ్వను అంటుంది, అదే ఇన్సూరెన్స్. ప్రపంచంలో మీకు వద్దు అనుకుంటే ఏ ప్రోడక్ట్నైనా మీరు రిజెక్ట్ చేయొచ్చు, బట్ ఒకే ఒక ప్రోడక్ట్ మీకు ఇస్తా అంటుంది, అదే ఇన్సూరెన్స్. సో ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి. మీకు అవసరం ఉంది అనుకున్నప్పుడు మీకు ఇన్సూరెన్స్ ఇవ్వను అంటుంది, మీకు వద్దు అనుకున్నప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ ఇస్తా అంటుంది. సో లాజిక్ ఏంటిదంటే ఇక్కడ 100 మెంబర్స్ని తీసుకుంటే 95% మెంబర్స్ మాకు ఇన్సూరెన్స్ వద్దు అని పరిగెత్తుతుంటాడు. ఆ టైంలో ఇన్సూరెన్స్ మాత్రం ఇస్తా అని అంటుంది. సో ఎప్పుడైతే మీకు ఇన్సూరెన్స్ కావాలి అని మీరు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరకు వస్తుంటారో అప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వను అంటూ పరిగెత్తుతుంటుంది. సో ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. ఇన్సూరెన్స్ అనేది మీకు అవసరం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వదు, మీకు అవసరం లేనప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అదే. మీకు ఎప్పుడైతే అవసరం లేదో అప్పుడే తీసుకోవాలి. మీ హెల్త్ అంతా మంచిగా ఉన్నప్పుడే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత, మీరు హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ ఇవ్వండి అంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మీకు ఇవ్వదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇప్పుడున్న మీరు చూస్తుంటారు సొసైటీలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి అండ్ దానికి అయ్యే కాస్ట్ ఎలా ఉంది అనేది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డిలే చేయకుండా వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడే హెల్త్ పాలసీ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా నా మనవి. సో థర్డ్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి క్రిటికల్ ఇల్నెస్. ఈ క్రిటికల్ ఇల్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్సూరెన్స్ అండి. దీని మీద చాలామందికి అవేర్నెస్ కూడా ఉండదు. సో ఈ క్రిటికల్ ఇల్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ ఒక సంపాదించే వ్యక్తికి అంటే, ఇప్పుడు మీరు చూస్తే కనుక క్యాన్సర్ చూడండి ఎలా రైజింగ్ అవుతుందో. ఒక 2022లోనే లెక్కల ప్రకారంగా చూస్తే 14 లక్షల కేసులు నమోదయ్యాయి. సో ఎక్కువగా మరణాలు కూడా క్యాన్సర్లో ఉన్నాయి. అలాగే మీరు హార్ట్ పేషెంట్స్ని చూడండి, డయాలిసిస్ పేషెంట్స్ని చూడండి, అండ్ మీకు బ్రెయిన్ ట్యూమర్ చూడండి. ఇలా ఎవ్రీడే మీకు క్రిటికల్ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా. ఒకసారి మీరు ఆలోచిస్తే కనుక ఇలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సంపాదించే వ్యక్తి ఇంట్లో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్తోని, ఇలాంటి క్రిటికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు అతను హెల్త్ ఇన్సూరెన్స్తోని ఆ ట్రీట్మెంట్ అయితే చేయించుకోగలుగుతాడు. బట్ ఎవ్రీ మంత్ అతనికి పే చేయాల్సినవి ఈఎంఐలు కానివ్వండి, గ్రాసరీ కానివ్వండి, లేకుంటే పిల్లల ఎడ్యుకేషన్స్కి సంబంధించినవి కానివ్వండి, ఏదైనా ఉంటే ఎలా మేనేజ్ చేయగలుగుతారు? సో అప్పుడు ఈ క్రిటికల్ ఇల్నెస్ అనేది మీకు ఆదుకోవడం జరుగుతుంది. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఉదాహరణకి మీకు ఇందులో ఏదైనా ఒకటి అటాక్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఒక మినిమం నేను చెప్తున్నాను 20 లక్షల పైనే మీరు తీసుకోండి క్రిటికల్ ఇల్నెస్ అనేది. అప్పుడు మీకు ఒకవేళ బెడ్ రెస్ట్గా మీరు ఉన్నా కానీ, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నా కానీ, అట్లీస్ట్ మీకు కంపెనీ ఏం చేస్తుందంటే ఈ క్రిటికల్ ఇల్నెస్ అటాక్ అయిన తర్వాత మీకు వాళ్ళకి డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు 20 లక్షల రూపాయలు అనేది మీకు డైరెక్ట్గా లంసంగా పే చేయడం జరుగుతుంది. 20 లక్షలు మినిమం ఉండాలి సో ఇప్పుడున్న పరిస్థితిలో. సో అట్లీస్ట్ మీరు మేనేజ్ చేయగలుగుతారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్రిటికల్ ఇల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ క్రిటికల్ ఇల్నెస్ మీద చాలా చాలా అవేర్నెస్గా నేను మాట్లాడుతుంటాను. అండ్ తెలియని వాళ్ళకి దీన్ని తెలియజేయడానికి నేను
నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తుంటాను. నాకు ఎవరైనా కస్టమర్ కలిస్తే నేను హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు ఈ క్రిటికల్ ఇల్‌నెస్ గురించి కూడా మాట్లాడుతుంటాను. దాని అవేర్‌నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఫారెన్ కంట్రీస్‌లో మీరు చూస్తే గనక ఈ క్రిటికల్ ఇల్‌నెస్ అనేది చాలా పాపులరు. బట్ ఇండియాలో మాత్రం ఎందుకో తెలియదు గానీ, అది కూడా మా తరఫు నుంచి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మేము కూడా కస్టమర్స్‌కి కరెక్ట్‌గా చెప్పలేకపోవడం కూడా మా తప్పు. సో, అందువల్ల క్రిటికల్ ఇల్‌నెస్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఒక్కరు ఈ క్రిటికల్ ఇల్‌నెస్ పాలిసీని తీసుకోవాల్సిందిగా నా రిక్వెస్ట్. సో, ఫోర్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది కూడా అందరికీ ఉండాల్సిందే. మీరు రెగ్యులర్‌గా చూస్తే గనుక టూ వీలర్స్ మీద గానివ్వండి, కార్‌లో గానివ్వండి, ప్రతి ఒక్కరు ట్రావెల్ చేస్తుంటారు. బట్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మీద అంత అవేర్‌నెస్ కూడా లేదు. నేను పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌కి సంబంధించిన వీడియో చేసినప్పుడు నేను డీటెయిల్‌గా చెప్తాను. బట్ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అట్‌లీస్ట్ మీరు మినిమమ్‌గా 25 లక్షల పాలిసీ అనేది ఖచ్చితంగా తీసుకోండి మినిమమ్. సో, దీనివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటదనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి మీకు యాక్సిడెంట్ ద్వారా మీకు టెంపరరీగా డిజాబిలిటీ అయ్యారు. మీరు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఒక 6 మంత్స్ ఉండొచ్చు, 1 ఇయర్ ఉండొచ్చు, లేకుంటే 1½ ఇయర్ ఉండొచ్చు. అప్పుడు కూడా మీకు ఇన్‌కమ్ అనేది లాస్ అవుతుంది. మీరు ఎవ్రీ మంత్ హోమ్ లోన్స్ గానివ్వండి, ఈఎంఐస్ గానివ్వండి, మంత్లీ గ్రాసరీ గానివ్వండి, ఇవన్నీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కూడా మీకు బర్డెన్‌గానే ఉంటుంది. ఇన్‌కమ్ అనేది మీకు జనరేట్ కావాలి. అప్పుడు ఏం చేస్తుందంటే 25 లక్షల రూపాయలు మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారు కాబట్టి అందులోకి ఒక 1% మీకు పే చేయడం జరుగుతుంది. 25,000 రూపీస్ పర్ వీక్ మీకు పే చేయడం జరుగుతుంది. ఒకవేళ యాక్సిడెంట్ ద్వారా మీరు డెత్ జరిగితే గనక లంసమ్‌గా మీకు పే చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ నేను ఒక 2 బెనిఫిట్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీని తీసుకోవాల్సిందిగా నా రిక్వెస్ట్. సో, ఇప్పుడు మీరు చూశారు కదా ఈ 4 పాలిసీల గురించి ఎక్స్‌ప్లనేషన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ 4 పాలిసీలు మీరు జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్‌గా తీసుకోవాల్సిన 4 పాలిసీలు ఇవి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ దేవరాజ్‌ని. థ్యాంక్ యూ.